డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్గా మన దేశాన్ని పిలుస్తుంటారు. కొన్ని కోట్ల మంది రోజు డయాబెటిక్స్తో బాధపడుతున్నారు. ఇంకా ప్రీ డయాబెటిక్ స్టేజ్లో చాలామంది కోట్లాది మంది ఉన్నారు. ఇదేదో రోగం అనుకోవద్దు, ఇది ఒక మెటబాలిక్ డిజార్డర్. అంటే శరీర సమతుల్యతను దెబ్బతీసే ఒక ప్రక్రియ. అంతే తప్ప ఇదేదో మహమ్మారిలా ఫీల్ అయ్యి నానా హైరాణ పడిపోవాల్సిన అవసరం లేదు. షుగర్ వచ్చిందంటే చాలు చాలామంది అన్నం మానేస్తుంటారు, రొట్టెలు చపాతీలు కూడా వదిలేస్తుంటారు. ఇలా చేయడం సరికాదంటున్నారు ప్రముఖ వైద్యులు. షుగర్ వచ్చిందని అన్నం రొట్టెలు మానేసి కడుపు మార్చుకుంటున్నారా? కార్బోహైడ్రేట్స్ తగ్గించి చప్పని కూరగాయలు తింటేనే షుగర్ తగ్గుతుందనేది ఒక పెద్ద అబద్ధం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ను తగ్గించుకోవడానికి మన భారతీయ సాంప్రదాయ ఆహారాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు అంటారు ప్రముఖులు. మన శరీరాన్ని నార్మల్ స్థాయికి తీసుకొచ్చే అసలైన రహస్యం తిండి మానేయడం మాత్రమే కాదు, సరైన దేశీయ ఆహారాన్ని డైట్లో చేర్చుకోవడం. చాలామంది రోగులు ఎలాంటి పవర్ఫుల్ మందులు వాడకుండానే కేవలం కొన్ని రోజుల్లోనే తమ షుగర్ లెవెల్స్ని తగ్గించుకున్నారు. ఇందుకోసం మన ఇంట్లోనే దొరికే ఈ 10 అద్భుతమైన ఆహారాలని మన డైట్లో చేర్చుకుంటే చాలు సరిపోతుంది అంటున్నారు వైద్య ప్రముఖులు. ఆ 10 అద్భుతమైన ఆహారాలు ఏంటో గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ది మెంతులు. వీటిలో ఉండే 4-హైడ్రాక్సీ ఐసోల్యూసిన్ అనే ప్రత్యేకమైన ఎమినో యాసిడ్ బ్లడ్ షుగర్ పెరిగినప్పుడు మాత్రమే ఇన్సులిన్ విడుదలయ్యేలా ప్యాంక్రియాస్ని ప్రేరేపిస్తుంది. రోజు ఉదయాన్నే ఒక టీ స్పూన్ నానబెట్టిన మెంతులు నీరు తాగితే కంట్రోల్ అవ్వడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. రెండోది దాల్చిన చెక్క. ఇందులో ఉండే సినిమాల్డిహైడ్ మన కణాల్లో తుప్పు పట్టిన ఇన్సులిన్ లాక్స్ను ఆయిల్ వేచి తెరిచినట్లుగా పనిచేస్తుంది. దీనివల్ల రక్తంలో షుగర్ కండరాల్లోకి సులువుగా వెళ్ళిపోతుంది. రోజుకు 1/2 టీ స్పూన్ వాడితే అద్భుతమైన మార్పులు చూడవచ్చు అంటున్నారు వైద్యులు. మూడోది కాకరకాయ. ఇందులో ఉండే కెరాటిన్ అనే పదార్థం సహజ ఇన్సులిన్ లాగా పనిచేస్తుంది. రక్తంలోని షుగర్ను తగ్గించుకోవడంతో పాటు లివర్ ఎక్కువగా గ్లూకోజ్ను తయారు చేయకుండా ఆపుతుంది. సో కాకరకాయ తినడం చాలా బెటర్. రోజు మీ ఆహారంలో కాకరకాయని చేర్చుకోవచ్చు. నాలుగోది ఉసిరికాయ. ఇందులో ఉండే క్రోమియం, విటమిన్ సి ప్యాంక్రియాస్ కణాలను కాపాడి ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. సో రోజు ఉసిరికాయ కనీసం 2 నుంచి 4 తింటే బెటర్ అనేది వైద్య ప్రముఖుల ఒపీనియన్. ఐదోది మునగాకు. ఇందులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ లివర్ అనవసరంగా షుగర్ తయారు చేయకుండా ఆపుతుంది. సరిగ్గా మెటార్ఫినిన్ ట్యాబ్లెట్ లాగా పనిచేస్తుంది. సో మునగాకును కూడా మీ డైట్లో చేర్చుకుంటే బెటర్. అంటే దాని రసం తాగటం కావచ్చు, లేదంటే కర్రీలాగా వండుకోవటం కావచ్చు. అలాగే నెక్స్ట్ ఆరవది అవిసె గింజలు. ఇవి మన పొట్టలో జెల్లా తయారయ్యి మనం తిన్న అన్నం, రొట్టెలు రక్తంలో షుగర్ లాగా త్వరగా మారకుండా అడ్డుకుంటాయి. ఏడవది కరివేపాకు. రోజు ఉదయాన్నే 10 పచ్చి కరివేపాకులు నమిలి తింటే తిన్న ఆహారం త్వరగా షుగర్గా మారకుండా నిరోధిస్తుంది. సో ఖచ్చితంగా కరివేపాకులు తినటం బెటర్. రోజుకు 10 రెబ్బలని తింటే బెటర్ అనేది వైద్య ప్రముఖులు చెప్తున్నటువంటి వాదన. నెక్స్ట్ 8వది సత్తుపిండి, అంటే వేపిన శనగపప్పు పొడి. ఇది తక్కువ గ్లైసెమిటిక్స్ ఉన్న హై ప్రోటీన్ ఆహారం. ఇది కండరాల శక్తిని పెంచి షుగర్ని వేగంగా లాగేసుకుంటుంది, అంటే పెరగకుండా నియంత్రిస్తుంది. 9వది వాల్నట్స్. వీటిలో ఉండే మెగ్నీషియం కణాల ఇన్సులిన్ గ్రహణ శక్తిని పెంచుతుంది, తద్వారా షుగర్ పెరగకుండా నియంత్రిస్తుంది. సో వాల్నట్స్ ఖచ్చితంగా రోజు తీసుకోవడం చాలా బెటర్. అన్ని షాప్స్లలో కూడా దొరికే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. రైట్ ఆఖరిది 10వది నల్ల శనగలు. వీటిలోని పీచు పదార్థం పేగుల్లో మంచి బ్యాక్టీరియాని పెంచి శరీరంలో గ్లూకోజ్ వాడకాన్ని వేగవంతం చేస్తుంది. సో నల్ల శనగలు రోజు నానబెట్టుకొని తినొచ్చు, కర్రీ చేసుకొని కూడా తినొచ్చు. ఇలా చేస్తే చాలా వరకు షుగర్ కంట్రోల్ అవుతుందనేది వైద్య ప్రముఖులు చెప్తున్నమాట. మెటబాలిక్ డిజార్డర్గా పిలిచే షుగర్ వచ్చిందని కడుపు మార్చుకునే ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. మన వంటింటి పదార్థాలతోనే కణాల స్థాయిలోని షుగర్ను తిప్పికొట్టండి. ఇదంతా కూడా వైద్య ప్రముఖులు తమ స్టడీస్ ద్వారా చెప్పినటువంటి ఒక నివేదిక. దాన్నే వలయం టీవీ ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అందించింది.